Unlock your juice, Zabardast Khatarnak comedy show powered by Dabur Vatika Enriched Coconut Oil, co-presented by Prestige. లో ఇప్పుడు పశువులే ప్రపంచంగా బ్రతుకుతున్న శంకర్ కి సెల్ ఫోన్ అమ్మడానికి ట్రై చేశాడు సేల్స్ మ్యాన్. ఎంతకీ శంకర్ సెల్ ఫోన్ కొన్నాడా? చూద్దాం. లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అరెస్టీ. సార్ నమస్కారం సార్. నా పేరు సుబ్రహ్మణ్యం సార్. నేను సేల్స్ బాయ్ సార్. ఐ కెన్ యూ డూ ఫేస్ కెన్ యూ మీ కెన్ యూ స్టార్. ఐ బ్లాక్బెర్రీ కంపెనీ సార్. ఈ మొబైల్తో ప్రాబ్లం ఉంది సార్. అంటే ఈ మొబైల్ అమ్మితే మా ఓనర్ గారు నాకు ప్రమోషన్ ఇస్తాడు సార్. నా మరదలు నన్ను పెళ్లి చేసుకుంటా సార్. నాకు సార్ కొంటారా? 40,000 సార్. మీకు 4,000కి ఇచ్చేస్తాను. అనరా రోజా మేడం, మీరు కొంటారా? అదే మీరు ఫోటోలు గట్టి తీసుకుంటుంటారు కదా, 8 మెగాపిక్సెల్ మేడం, కొనరా? ఓరే నాయన, మీరు కొనేటట్లేరు, మీరే అమ్మేటట్టుకున్నారు. అసలు ఈ ఫోన్ ఎలాగైనా అమ్మాలి సార్. ఎలాగ అమ్మాలో ఏం అర్థం కావట్లేదు. దేవుడు ఎన్నోడు రావాలి సార్. ఆ మహానుభావుడు ఎవడో ఫోన్ కొన్నాడు. ఈ ఫోన్ కొనాల్సిన వాడు ఎక్కడున్నాడో రావాలి రావాలి రావాలి. నీ నాలు ముచ్చటేరా అరివన్నంటూ తిరుగుతావు అందుకోరా. అంతలానే మానవా ఇంత ఏలరా ఐశ్వర్యో నా తంబు ఏమా తినగల ఐశ్వర్య మా టంబు తెలుసుకోరా. ఈ నాలు ముచ్చటేరా అరే వెన్నంటూ తిరుగుతా అందుకోరా. ఇంతలోని మానవా ఇంత ఏలరా ఐశ్వర్య నా టంబు చుకోరా. సార్ సార్ నమస్కారం సార్. ఎవరు గేదెలు కొంతవా? గేదెలు గట్ట కాదు సార్. మరి ఏట కొంతవా? అంటే నేను అమ్మడానికి వచ్చాను సార్, కొనడానికి కాదు. అమ్మడానికి వచ్చినావా? అవును సార్. అమ్మడానికి వచ్చా ఇది సంతానికి కొంత వేట రోడ్డు మీద అమ్మడానికి బుడుముడు సంతకు రాక అమ్ముతూ సార్. సంత గట్ట కాదు సార్. ఇప్పుడే అమ్మాలి, నాకు ప్రమోషన్ వస్తుంది, మా మరదలు నన్ను పెళ్లి చేసుకుంటా సార్. మీ మరదలా? అవును సార్. అది ఇప్పుడు నన్ను ఏడు చేయమంతవా? ఏం లేదు సార్. యూ కెన్ ఈట్ ఆఫ్ ఇట్ కెన్ యూ కూడా 37 బ్లాక్ మెయిల్ సార్. తెలుగులో చెప్పు, ఇంగ్లీష్లో అనకో. తుమ్కు హిందీ చాయ్. ఎవడి మీద తుమ్ముతావురా? ఎవడి మీద తుమ్ముతావా? సార్ నాకు అర్థమైంది, మీకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు వచ్చు సార్. తెలుగు వచ్చు సార్. ఏమీ లేదు సార్, ఈ ఫోన్ కొనండి సార్, చాలా ఫీచర్లు ఉన్నాయి సార్. ఏటది? ఇది బ్లాక్బెర్రీ సార్. బ్లాక్బెర్రీ అంటే ఏంటండి? బ్లాక్బెర్రీ అంటే మీకు ఇంగ్లీష్ రాదుగా. చెప్పాను కదా ఇంగ్లీష్ రాదని, తెలుగులో చెప్పండి. మళ్ళీ కొరటతో బొట్టు చుట్టూ తిప్పిగలను. ఆవే కదా? ఆవు కాదు, బర్రా. బర్రే కదా. ఇది ఏ కలర్ లో ఉంది? కర్రీగా ఉంది. కర్రీగా ఉంది కదా సార్. అవును. మీరు ఇందాక ఏమన్నారు? ఏమన్నాను? బర్రె అన్నారు. బర్రె అన్నాను. రెండు కలిపి చెప్పండి. నల్ల బర్రె. దాన్ని ఇంగ్లీష్ లో బ్లాక్బెర్రీ అంటారు సార్. అంటే నల్లగేదా? అవును సార్. దూడపిల్ల ఉంటుంది. లేదు సార్, మంచి మొబైల్, బాగా పనిచేస్తుంది. 40,000. చిన్న దూడపిల్ల ఇదే. చిన్న పిల్ల నమ్మడానికి నీకు సిగ్గు తప్పురా. బాగున్న బుట్ట పిల్ల నమ్మేస్తావా? సార్ 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 మీ కాలు పట్టుకుంటాను సార్. ఇది కొంటే మా మరదలు నన్ను పెళ్లి చేసుకుంటా సార్. ప్లీజ్ సార్, కొనండి సార్. సరే అయితే మరి దూడపిల్ల బర్రె పిల్ల అంటున్నావు. మరి మా గేదె కుడి తాగుతుందా? మీ దూడపిల్ల తాగుతుందా? తాగదు సార్. మరి అది గడ్డి తింటుందా? తింటదా? తినదు సార్. పాలివ్వదా? పోనా ఇవ్వదు సార్. పాలివ్వదు, గడ్డి తిందు, కుడతాదు, మరి ఏడ్ చేస్తుందిరా? నాకు అర్థమైందండి. ఆ మాగిని పట్టుకొని రోడ్డు మీద పట్టుకొని బేరం ఆడుతాండ్రు. ఏదైనా బేరం ఆడండి, సంతకు రండి. ప్లీజ్ సార్, ఎక్కడ మీరు కొనాలి సార్? ఇగోండి చూడండి, చాలా ఆప్షన్లు ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. ఏటున్నాయి ఇందులో? అంకెలు ఉంటాయండి. అంకెలు అంటే ఓహో నాకు అర్థమైందండి. చిన్నప్పుడు ఎక్కల బొక్క చదువుకున్నప్పుడు అంకెలు అయ్యే కదా. నాకు అర్థమైంది. ఓకే సార్, చెప్పండి. చూడండి, నెంబర్లన్నీ ఉంటాయి. నెంబర్లా? ఏటండి ఏట్ లేవు. కట్టిన ఎదవనా కొడుకు మర్చిపోయి ఉంటాడు కదా నెంబర్లు. సార్ మర్చిపోవడం గట్ట కాదు సార్. దిస్ ఈస్ టచ్ మొబైల్. టచ్ తెలుగులో చెప్పా. టచ్ కానీ పచ్చ కానీ అంత పెట్ట అర్థం చెప్పు. తెలుగులో ఎలా సార్ టచ్ అని చెప్తారు? సార్ ఇప్పుడు ఏడ్ చేయాలి తిన్నా? సార్ అర్థమైంది. టచ్ అంటే ఏంటని మీకు చెప్పాలి కదా. నొక్కిన ప్యాడ్ సార్. ఓహో ఓహో మీకు అర్థం కాదు. నొక్కిన ప్యాడ్, నొక్కితే ప్యాడ్ వస్తుంది అనమాట. పేడ గట్ట వస్తుంది సార్. వస్తుంది పేడ.
వస్తుందా వస్తుంది. ఏది ఆవు పేడ వస్తుంది గేదె పేడ మీ ఇష్టం సార్. ఆవు పేడ, గేదె పేడ, ఈ పేడ, అన్ని పేడలు వస్తాయి సార్. ఏట్రా ఏటే పల్లెటూరు అటు అనుకోని ఏట మీద మీద కొత్తాను బొడ్డు చుట్టూ తిప్పిగల కొరడా సార్ మీకు దండం పెడతాను సార్. ఆ మొబైల్ కొనండి సార్. ఆ. చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇగోండి మొత్తం ఇవన్నీ చూడండి. ఏటి ఏటి ఆన్ అవ్వట్లేదు ఇది అనవట్లేదంటే లాక్ పడిపోయి ఉంటుంది సార్. లాక్ అంతే ఏటండి లాక్ అంటే తాళం వేస్తారు సార్. తాళం వేసాను మరి చెప్పరా నాకు ఫోన్ కొనేస్తాడు మేడం. నా మరదలతో నాకు పెళ్ళి అయిపోయింది. ఏం చేస్తున్నావు? లాక్ పడిపోయి చేస్తాను చూడు ఇంకొంచెం గట్టిది. చేస్తాను మొబైల్ని లాక్ పడిపోయింటే అది కాదు, ఇక్కడ బటన్ ఉంది, అది నొక్కాలి. బట్టనా ఈ బట్టన్ ఎంత ఏటండి వీడికి బటన్ అంటే మళ్ళీ అదేంటని అడుగుతాడు. స్విచ్ అని చెప్పాము. ఓహో నాకు తెలుసండి బాబా స్విచ్ అంటే అదే కరెంట్ పడుకుంటది స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది మేట అవును సార్. ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి సార్. ఏటన్నా ఇంకా చూడండి బొమ్మలు గట్ట కనబడతాయి. బొమ్మలా ఏటిగా ఇల్లు జబర్దస్త్ యాక్ట్ చేస్తాడు బక్క పలుచుకుంటాడు ధనరాజ్ గడు. అవును సార్, ధనరాజే. ధనరాజ్ ఎందులో ఉన్నాడట ధనరాజే కాదు సార్, వేణు, చంద్ర, రఘు అందరూ అందులో ఉన్నారు సార్. అందరు ఇందులో ఉన్నారా? అవును సార్. అందుకే బయట అక్కడ కనబట్లేదు అలా కాదండి, ఎందులో ఉండిపోయి బయట అక్కడ కనబడతారు అలా కరెక్టే సార్. అందరు ఇందులోనే ఉన్నారు. రమ్మనండి బయటకు రమ్మనండి బయటికి గట్ట రారు సార్, అందరు ఇందులోనే ఉన్నారు. ఇంకేటన్నాయి అయితే సార్ ఇందులోనే వచ్చి డైరెక్ట్ గా మీరు సినిమా చూడొచ్చు సార్. ఎట్టంత టికెట్ అంతా అడుగుతాడు. నా ఫోన్ అనవసరం పడి సార్. టికెట్ గట్ట ఉండదు సార్. సార్ ఆడియోలు, పాటలు, వీడియోలు, సినిమాలు అన్ని చూడొచ్చు. ఎలా కనిపిస్తుంది మీకు సినిమా చూడడానికి ఇదే సినిమా థియేటర్ 100 మంది వెళ్ళి కూకో చూడడానికి ఇందులో ఎంతమంది పడతారు మళ్ళీ బొట్టు చుట్టూ తిప్పిగాను. ఓహో ఎంత ఎర్రిపప్పులేండి సార్ పల్లెటూరు అంత తిని చూడకండి సార్. మీరు మళ్ళీ ఆ ఓహో అంటుంటే ఇదే పోతుంది. సినిమా థియేటర్ ఏంటంటే మొత్తం కూకో చూడడానికి సార్ సినిమా థియేటర్ కాదు, మీకు డైరెక్ట్ మ్యాటర్ చెప్పేస్తాను. చెప్పండి సార్. ఇందులోన మీరు నెంబర్ కొడితే ఫోన్ వెళ్తా సార్. నెంబర్ ఉందా? ఏ నెంబర్? అదే నెంబర్, అదే ఇది మన ఎట్టుకోండి బొట్లు ఉందా? అయితే ఎక్కించుకోండి అయితే చెప్పండి. పెన్న ఎక్కించండి. ఎక్కిస్తాను లేరా బాబు, పెన్నతో ఎక్కిస్తాను. అయితే పట్టండి అయితే ఒకటి చెప్పండి. 9-0 ఓకే 4-7 ఓకే ఓకే కాదు 4-7 బొట్టు చుట్టూ తిప్పిగల మళ్ళీ కొరడా. సరే సార్, సరే సార్. 4-7 సరే 8-6 అయిపోలేదండి ఇంకా ఉందే. ఓకే మళ్ళీ ఓకే అంటారు ఓకే లేదు అక్కడ. ఇగో నువ్వే కొట్టుకో నెంబర్. ఆ నెంబర్ నువ్వే కొట్టు. అలాగ అన్నారు బాగుంది. 13-16 సార్. ఏంటి ఏది వెళ్తాను చూడండి. వెళ్ళిపోతుంది సార్. ఇగోండి పట్టుకున్నాను. అగోండి ఫోన్ కలుస్తుంది, మాట్లాడు. హలో ఫోన్ కొంటాడంటున్నారు. అమ్మా అదే మూతిలేని తోడికే ఆ తౌడేసినారా అదే కాళ్ళు మ్యాట్కే కుడితే సార్ అది బ్లాక్ బెర్రీ సార్. అరే ఇంటికాడ మాట్లాడుతున్నా కుడితే అట్లేదా? అయితే ఆ తవుడు కుడితే చారటి భీమా కలిపేసి అంబల్లో కలిపేసి పెట్టండి. ఆడు ఏడు చేస్తండి అయ్యా దాచుకోడికి ఎప్పుడు నొలక మంచి మీద పడుకొని లేపా ఇయ్యాడు పోనీయా. హలో ఏటి పళ్ళకు ఉన్నదా? ఉలికలేదు పలుకులేదు చూడండి. నెట్వర్క్ కట్ అయింది. కట్ అయిపోయిందా? కట్ అయితే ఏంటండి? కట్ అంటే ఏమీ లేదండి, తెగిపోయింది. అంటే మా అయ్యకి తెగిపోయింది. ఏటి తెగిపోయిందా సార్? మీ ఐకేట్ తెగిపోలేదు సార్. ఏటి తెగిపోయింది సార్? మీ ఐకేట్ తెగలేదు సార్. ఫోన్ సార్ రా సార్, మా అమ్మాయి అయ్యకి యాక్టిన్ అయిందనుకో పిసుకొస్తున్నా సార్. ఏం అవ్వలేదు సార్. అమ్మాయి హలో అయ్యా హలో రా సార్. ఆ లోపల ఉండి పని రూపు రావట్లేదు తీ బయటగా లోపల ఉండి పని రమ్మా సార్. మొబైల్ ఏంటి బ్లాక్ బెర్రీ సార్? మొబైల్ ఏంటి బ్లాక్ బెర్రీ సార్? సార్ మొబైల్ నాకు పెళ్ళి ఏటవురు లేరు అంతా ఇంటికాడ ఉండిపోయి ఉంటారా? ఏమండా
ఏంటే నాకు పోయింది, నీకు అయ్యింది, నా మొబైల్ పోయింది, నాకు పెళ్ళి అవ్వదు, నేను హ్యాపీ, నేను పిచ్చోని అయిపోయాను, అరే, నేను ఏం చేయను. శంకర్ గారు మీ స్టైల్లో అడుగుదామా జడ్జెస్ ని? రెడీ 1 2 3. ఓహో ఏంటండి ఎంత చేసిన తర్వాత మీరు మాటలు ఎలాగెత్తారో ఊహించినావు. అయినా సరే అంతే, ఇంకేం రాదు. ఎలా ఉంది జడ్జెస్ చకలక శంకర్ పర్ఫార్మెన్స్? రోజా గారు నీ ఒరిజినల్ క్యారెక్టరా ఇన్నోసెంట్? ఒక 13 సంవత్సరాల క్రితం సో నాకైతే రియల్ శంకర్ గా అనిపించాడు ఆ క్యారెక్టర్ లో. చాలా ఇన్నోసెంట్ గా చాలా చక్కగా చేశారు. మీ ఇద్దరు కాంబినేషన్ ఏంటి? నిన్ను కొడితే స్కిట్ హిట్ అవుతుందని వదులుతున్నట్లేడు. సౌండ్ బాగా వచ్చింది, ఫస్ట్ దెబ్బ సరుక్కుమనేది నాకు ఇక్కడికి వినిపించింది సౌండ్ కదా. ఇప్పుడు చెప్పారు మేడం కొట్టొద్దని, ముందే చెప్తున్నాడు స్కిట్ ముందు కొట్టొద్దు నన్ను, అసలు మామూలు చేద్దాం అంట, కానీ ఇక్కడ వచ్చింది కొట్టేస్తాను. కొట్టేస్తున్నాడా? నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పేసి కొట్టేసేయాలా? నెక్స్ట్ దానికి వాడు ప్లానింగ్ ఆడు కొంటాయండి. ఆడు మొన్న కొట్టాడు చూడండి, చెప్పకండి జల్లు అన్నయ్య ఒకసారి అలాగుంటుంది నాకు. సో నాకైతే స్కిట్ బాగా నచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. ఓహో మై నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది? శంకర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను శంకర్, తప్పు మాదేనేమో, కొంచెం డ్రాప్ అయింది. మైండ్ బ్లోయింగ్ అన్నాం కదా, వీళ్ళకి ఎందుకు ఇంత మైండ్ బ్లోయింగ్ ఇవ్వాలి, వీళ్ళు పని చెప్తారని తగ్గిస్తావా? ఒకసారి మనం మిస్ అవుతుంటాం. నెక్స్ట్ టైం బెస్ట్ ట్రై చేయి. ఓకే శంకర్.